ప్రపంచవ్యాప్తంగా మ్యాక్సిమం 10-15 దేశాల్లో మాత్రమే పాపులర్ గేమ్. చదరంగం బ్రెయిన్ గేమ్గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆట. ఎందుకో కానీ మన దేశంలో క్రికెట్ కన్నంత క్రేజ్ ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడానికి ఒక సంస్థ ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ ప్లేయర్లు కొంతమంది కలిసి సింప్లీ చెస్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించారు. చదరంగానికి తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ పెరగడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నిటినీ అనుసరించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్లో ప్రతి నెల స్ట్రీట్ చెస్తో పాటు ఉచిత చెస్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. కొత్తగా చదరంగంలోకి వచ్చేవారికే కాదు, ఇప్పటికే ఈ క్రీడలో కొంతమేరకు అనుభవం సాధించిన వారికి తగిన గైడెన్స్ ఇస్తున్నారు. ఇంట్లో రకరకాల విధంగా చెస్ ప్లేయర్స్కి అభివృద్ధి చేయాలనేసి చెస్ టోర్నమెంట్స్ కానీ, కోచింగ్ క్యాంప్స్ కానీ, స్ట్రీట్ చెస్ కానీ అంటే గేమ్ని ముఖ్యంగా పాపులరైజ్ చేసి ఎక్కువ మంది పిల్లలకి గేమ్ని తీసుకెళ్లాలనేసి ఒక ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇలాగే ఒక 3 స్ట్రీట్ చెస్ టోర్నమెంట్స్ కూడా చేసాం మనము. ఫ్రీ ఆఫ్ ఎంట్రీ అండ్ ఫ్రీ ఆఫ్ చార్జెస్ కోచింగ్ క్యాంప్స్ కానీ అలాంటివన్నీ రకరకాలుగా చేస్తున్నాము. మనము చేస్తున్న ఈ మంచి పనిని సాయం చేయడానికి ఎందరో పేరెంట్స్ కానీ చెస్ ప్లేయర్స్ కానీ అందరూ ముందుకు వస్తున్నారు. చదరంగ క్రీడను కెరీర్గా చేపట్టాలనుకునే క్రీడాకారులకు అనేక సందేహాలున్నాయి. అంతేకాదు, తమ పిల్లల్ని ఈ రంగంలోకి తీసుకురావాలనుకునే తల్లిదండ్రులకు అనేక అనుమానాలున్నాయి. ఇలాంటి వాటిని తొలగించడానికి గాను సింప్లీ చెస్ ఫౌండేషన్ నడుం బిగించింది. క్రీడాకారుల తల్లిదండ్రులకు కూడా ఈ చెస్ టోర్నమెంట్లలో భాగస్వామ్యం కల్పిస్తున్నది. ఇందులో భాగంగా ఈసారి క్రీడాకారుల మాతృమూర్తులందరూ కలిసి ఈసారి హైదరాబాద్లోని ఆమంత్రన్ హోటల్ వేదికగా ర్యాపిడ్, బ్రిడ్జ్ ఫార్మాట్లలో 2 టోర్నమెంట్లు నిర్వహిస్తారు. సింప్లీ చెస్ ఫౌండేషన్ నుంచి ఫర్దర్ ఫ్రీ టోర్నమెంట్స్, ఆల్రెడీ 3rd ఫ్రీ టోర్నమెంట్, ఇంకా చాలా ఫ్రీ టోర్నమెంట్స్, ఫ్రీ క్యాంప్స్ జరుగుతాయి. సో ఇవి ఓన్లీ తెలంగాణలోనే కాకుండా ఆంధ్రాలోనూ కూడా స్ప్రెడ్ చేస్తున్నాము. బోత్ తెలుగు స్టేట్స్లోంచి చాలామంది చెస్ ప్లేయర్స్ని, గ్రాండ్ మాస్టర్స్ని, మంచి ఇంటర్నేషనల్ మాస్టర్స్ని తీసుకురావాలన్న ధ్యేయంతో ఫ్రీగా చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. సో అందరు చెస్ ప్లేయర్స్ ఆల్ ఓవర్ స్టేట్ అండ్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, ఐ విష్ దే వుడ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ దే విల్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ సింప్లీ చెస్ ఫౌండేషన్. చదరంగానికి ఆదరణ పెరగాలంటే క్రీడాకారుల సంఖ్య పెరగాలి. ప్లేయర్ల సంఖ్య పెరగాలంటే రాష్ట్రాల, జిల్లాల అసోసియేషన్లు కృషి చేయాలి. వాటితో కూడా తమ వంతుగా కృషి చేయాలనే సత్సంకల్పంతో సింప్లీ చెస్ ఫౌండేషన్ ఏర్పడింది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా ఇక్కడ స్ట్రీట్ చెస్ లాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అంటున్నారు సీనియర్ ప్లేయర్ జానకీదేవి, చెస్ కోచ్ రాజశేఖర్. పిల్లల కోసం అంటే చెస్ నేర్చుకునే పిల్లల కోసం వాళ్ళు ఎంట్రీ ఫీజు లేకుండా టోర్నమెంట్లు పెట్టి దానికి డెవలప్ చేస్తున్నారు. అంతేకాదు, మామూలుగా న్యూయార్క్లో స్ట్రీట్ చెస్ అని స్ట్రీట్లలో ఆడుతుంటారు. మామూలుగా స్ట్రీట్లో కింద కూర్చొని, అది మన ఇండియాలో తొలిసారిగా ఈ మన సింప్లీ చెస్ వాళ్ళు పెట్టిన నేను అనుకుంటున్నా. ఇంతవరకు ఇండియాలో ఎవరు అట్లా చేయలేదు. మన సింప్లీ చెస్ వాళ్ళే వీధిలో చెస్ అనేది పెట్టి చాలా అందరికీ తెలిసేట్టుగా. సో బై డూయింగ్ దిస్ సో మెనీ కొత్త ప్లేయర్స్ చాలా మంది ఇప్పుడు ఇంకా ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ కూడా కొత్త ప్లేయర్స్ అందరూ వచ్చి ఆడడం జరుగుతుంది. ఇప్పుడు 100+ ప్లేయర్స్ వరకు ఆడుతున్నారు. సో దే ఆర్ డూయింగ్ ఆల్ ద సీనియర్ ప్లేయర్స్ అందరం పాత వాళ్ళందరూ కలిసి చాలా మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ దిస్, పేరెంట్స్ అందరూ కూడా కలిపి ఇందులో యాక్టివ్ పార్ట్ తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ గుడ్ సైన్ ఫర్ చెస్. సో ఈ పిల్లలు ఇట్లా ఆడడం వల్ల ఇంకా మన తెలంగాణ నుంచి ఎక్కువ మెడల్స్ వస్తాయని చెప్పేసి వీఆర్ ఎక్స్పెక్టింగ్. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లను నిర్వహించడానికి వీలుగా సింప్లీ చెస్ ఫౌండేషన్ ను తీర్చిదిద్దుతామని సీనియర్ ప్లేయర్ అమిత్ పాల్ సింగ్ అంటున్నారు. ఔత్సాహిక క్రీడాకారులకు కావలసిన అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తామని ఆయన చెబుతున్నారు. టోర్నమెంట్ అండ్ ఆఫ్టర్ దట్ I mean like the next our plan is to conduct chess camps which is lined up. Like we will be doing camps for under 7, under 9 and all. And also other than that we are planning to hold the national championships here in Hyderabad. So this is what our future plan. And సింప్లీ చెస్ ఫౌండేషన్ ప్రగతి సాధించడానికి వీలుగా ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ సంస్థలు ఇంటర్నెట్ చెస్ క్లబ్, చెస్ బేస్ ఇండియా, chessondemand.com లాంటి సంస్థలు కూడా ముందుకు రావడంతో తెలుగు రాష్ట్రాల చదరంగ ప్రియులు సంతోషంగా ఉన్నారనే చెప్పవచ్చు. ఇందుకోసం సింప్లీ చెస్ ఫౌండేషన్ చైర్మన్ సూర్య తన స్థాయిలో తగిన వ్యూహాలు రూపొందిస్తూ తెలుగునాట చెస్ కొత్త పుంతలు తొక్కడానికి కృషి చేస్తున్నారు. ఆయన శ్రమ వృధా కాకూడదని ఆశిద్దాం.
హైదరాబాద్ లాంటి